ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాల్సిన కళాశాలను ప్రైవేటు పరం చేస్తే ప్రజలకు వైద్యం కూడా దూరం అవుతుందని చంద్రబాబు తీరు, కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్నశ్రీను పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా కొమ్మాదిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో చిన్నశ్రీను ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేస్తున్నారని, ఇది పేదలకు వైద్య విద్యను దూరం చేయడమేనని అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాల్సిన కళాశాలను ప్రైవేటు పరం చేస్తే ఊరుకోబోమని, తాము ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా వైద్యం ప్రజల హక్కు. ప్రజా వైద్యం ప్రజల హక్కు అంటే మీ అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కిందనే, చాలామంది కాలనీ వాసులు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 17 మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రావాలని చెప్పి, ప్రభుత్వమే కట్టాలని చెప్పి ఆయన 17 మెడికల్ కళాశాలలు ప్రారంభించారు. కళాశాలలు ప్రారంభించిన రాష్ట్రం ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకున్న కాలేజీల కన్నా మనం ప్రారంభించిన కాలేజీలు చాలా ఎక్కువ. అయితే అందరూ అనుకుంటారు, ఏంటి ఈ కోటి సంతకాలు ఏంటి, ఈ కార్యక్రమం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఆనాడు 17 మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఏం తీసుకుందంటే, ఈ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేద్దామని చెప్పి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా, అయ్యా నువ్వు చేస్తున్న నిర్ణయం తప్పు, ఇది మంచిది కాదు, ఈ రాష్ట్రానికి ప్రభుత్వ మెడికల్ కళాశాల రావడం వలన పేదవారు కూడా వారు చదువుకించుకొని నా ఇంట్లో కూడా ఒక డాక్టర్ అవుతాడనే ఆలోచనతో సుమారుగా ప్రతి సంవత్సరం ఒక 2000 నుంచి 3000 మంది డాక్టర్లు తయారవుతారు. అదే కాకుండా 500 పడకల ఆసుపత్రి వస్తుంది, ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ప్రతి పేదవాడు కానీ, మధ్యతరగతి కుటుంబుడు కానీ ఉచితంగా వైద్యం చేయించుకోగలడు, ఒక్క రూపాయి కూడా తన జేబులో పెట్టుకోకుండా వైద్యం చేయించుకోగలడని చెప్పి వారు చెప్తే, అది పెడచెవిన పెట్టి, అబ్బాబే మరి మెడికల్ కళాశాలలు మేము చేయలేం, మేము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిస్తే ప్రైవేట్ వాళ్ళు బాగా చేస్తారు, ప్రైవేట్ వాళ్ళు అయితే బాగా ప్రజలతో డబ్బులు వసూలు చేస్తారు, వాళ్ళని చేస్తారు. ఏదైనా ఇబ్బంది వస్తే అర్జెంట్ కేజీకి తీసుకెళ్ళిన అంటాం. మరి నాకు తెలీదు మీలో ఎంతమంది గాయత్రి మెడికల్ కళాశాలకు వెళ్తారో, మరి ఎంతమంది గీతం మెడికల్ కళాశాలకు వెళ్తారో, లేదా ఎంతమంది వాళ్ళు ఉచితంగా వైద్యం చేశారో నాకైతే తెలియదు. అది ప్రైవేట్ మెడికల్ కళాశాల, అది ప్రైవేట్ హాస్పిటల్. అక్కడికి వెళ్తే, అదే కేజీహెచ్కి వెళ్తే ఏంటి పరిస్థితి అంటే, కేజీహెచ్కి వెళ్తే ఓ సూపర్ స్పెషాలిటీ వైద్యం, ₹1 కూడా తీసుకోకుండా వైద్యం చేస్తారు. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు, అది తప్పయ్యా, అది మంచి పద్ధతి కాదు, అది పేదవారి కోసం విద్య, వైద్యం, చదువుకునే చదువు కానీ, అదే మనిషికి ఒక అనారోగ్యం వస్తే వైద్యం కానీ, ఈ రెండు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి, దీనికి ప్రైవేటు పరం చేయకండి అని చెప్తే, మరి ఆయనకి ఎంతసేపు ప్రైవేటు పరం, కార్పొరేటు, ఆయన చాలా ఆలోచనలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారికి. ఒక ప్రభుత్వ కేజీహెచ్ హాస్పిటల్లో కనీసం కరెంటు ఇవ్వలేని ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. పేదవాడు వైద్యం చేయించుకోకూడదు, పేదవాడు డబ్బు ఇచ్చుకోవాలా, అప్పు అయిపోవాలా, మళ్ళీ ఏ ఆస్తి అమ్ముకోవాలా, లేదు అప్పుకి వెళ్ళిపోవాలా, లేదు ఇంట్లో మెడలో బంగారం ఉంటే అమ్ముకోవాలా, అంతే తప్ప ఈ ప్రభుత్వం నాకు ఉంటుంది, ఈ ప్రభుత్వం నాకు చూస్తుంది అనే ఆలోచన లేదు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు. ప్రతి ఒక్కరికి గుండెల్లో ధీమా, నాకు ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే 108 ఫోన్ చేసి వస్తుంది, నన్ను తీసుకెళ్ళే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి అపోలోనో, స్టార్ పెనాయికలో, లేదా పక్కనున్న ఇంకో హాస్పిటల్కి వెళ్తే నాకు ఆరోగ్యశ్రీ కార్డు మీద చేస్తారని చెప్పి. ఒక ప్రభుత్వం పేదల కోసం, మధ్యతరగతి కుటుంబీకుల కోసం, ఈ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేయాలే కానీ ప్రైవేటు వ్యక్తుల కోసం 17 మెడికల్ కళాశాల గురించి అడిగితే ఏం చెప్తారంటే, జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడా, జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేశాడా? ఏమయ్యా 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కళాశాలలు ప్రారంభించాం, అవుతుంది, మేము 5 చేసాం, మిగతా నువ్వు చేయు, మిగతా నువ్వు కూడా కంప్లీట్ చేయు. ఏమంటే దానికి బోల్డ్ డబ్బు అవసరం వద్దు అంటున్నాడు. ఎంత అవసరం అవుద్ది? 17 మెడికల్ కళాశాలకు 500 కోట్ల లెక్కనే 17 మెడికల్ కళాశాల 8,500 కోట్ల రూపాయలు. అందులో 3,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం
గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఇంకెంత ఖర్చు పెట్టాలో ఒక 5,500 కోట్లు తప్పితే ఇంకొక 500 పేరుతో 6,000 కోట్లు. కిందటి సంవత్సరం జూన్ నెలలో ముఖ్యమంత్రి అయ్యారు. 16 నెలల్లో మీరు చేసిన అప్పు ఎంత? 2,25,000 కోట్లు. మీ అక్షరాల మీరు చేసిన అప్పు అంటే యావరేజ్గా 16 నెలల్లో నెలకి లెక్కేసుకుంటే 15,000 13,000 నుంచి 14,000 కోట్లు అప్పు చేశారు. సచివాలయం వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది. మీ అందరికీ ఒక అలవాటు వచ్చింది, సర్టిఫికేట్ కావాలంటే మా సచివాలయంకి వెళ్తామండి, మా సచివాలయం సిబ్బందికి ఇచ్చి మా డిజిటల్ అసిస్టెంటో ఇంజనీరింగ్ అసిస్టెంట్ మీకు వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ అంటారు కదా, మీరు వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్లు మీరు వెళ్ళేవారు. ఇవాళ ఏంటి దాని పేరు మార్చారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పేర్లు మార్చడం, లేదా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాల పేర్లు మార్చడం. ఏం పేర్లు అంటే ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవ. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ సచివాలయాలకు నుంచి పేర్లు మార్చారు. వాళ్ళు ఏం పెట్టరు, సచివాలయం పేరు ఏంటి మార్చారు, దానికి విజన్ అట, ఏదో విజన్ 1 విజన్ ఏదో అంటుంటారు దానికి పేరు. ఇప్పుడు గ్రామ సచివాలయం మీ నోట్లో ఏడు వస్తుంది, సచివాలయం వస్తుంది. ఆరోగ్యశ్రీ ఉందా కార్డు అంటే ఏమమ్మా హాస్పిటల్కి వెళ్ళి ఉంటే ఆరోగ్యశ్రీ లేదంట, ఆయన ఎన్టీఆర్ వైద్య సేవ అని పెట్టాడు, వస్తుందా? మీరేంటారు, ఏమమ్మా ఇక అమ్మోడు వచ్చిందా, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చి అడుగుతారు, అందులో నాకు అమ్మోడు అదే తల్లికి వందన అంటారు, మళ్ళీ మా నాలికి కరుచుకున్నాను, అది రాజు నారు పలకలేరు. ఎందుకంటే ఆ పేరు వాళ్ళు పెట్టింది కాదు, ఆ పథకం పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మీ అందరి కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గట్టిగా ఈ ప్రభుత్వం ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రభుత్వమే కట్టాలా, ప్రభుత్వమే మెయింటైన్ చేయాలా, ప్రభుత్వమే హాస్పిటల్ ఇవ్వాలా, ప్రతి వాడికి ఉచితంగా వైద్యం జరగాల అని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మీ అందరి సంతకాలు తీసుకెళ్ళి గవర్నర్ గారికి ఇచ్చి, బాబు ఈ రాష్ట్రంలో 1 కోటి మంది ప్రజలు ఇగో మీ మెడికల్ కళాశాలలు వద్దంటున్నారు, కావాలంటే ఈ ఫోన్ నెంబర్ రాత్రి వాళ్ళందరిని అడగండి, మీకు నచ్చిన వాళ్ళు ఫోన్ చేసి అందులోని మేము ఇచ్చిన 1 కోటి కాగితాల్లోనే మీకు నచ్చిన కాగితం తీసి ఫోన్ చేసి, ఏమమ్మా హాస్పిటల్ ప్రైవేటా, ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీ కావాలా ప్రభుత్వం కావాలని అడగండి, వాళ్ళు ఏంటి చెప్తారో వినండి అని చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ